శ్రీ రామానుజుల వారి యొక్క తిరునక్షత్రోత్సవాలు మన శాంతినిలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత రామానుజుల వారిని విశేషమైన ఆభరణాలు అలంకారాలతో అలంకరించి స్వామివారిని తిరుచి మీద వేంచేపు చేసుకుని గొడుగుల నీడలో స్వామివారు మనకు ఇక్కడ ఆ యొక్క ప్రదక్షిణంగా వస్తూ ఉన్నారు. చూడండి, శాంతినిలయ ప్రదక్షిణంగా స్వామివారు కదులుతూ అలా వస్తూ ఉన్నారు. ఆ తర్వాత స్వామివారికి వేద పారాయణము, అలాగే శాంతిమొర, ఇవన్నీ కూడా కార్యక్రమాలు అయితే జరిగాయి రామానుజుల స్వామివారికి. ఈ విధంగా రామానుజుల వారికి అడుగడుగున హారతలిస్తూ ఈ విధంగా కదులుకుంటూ వస్తున్నారు. తిరుమల క్షేత్రంలో స్వామివారిని ఎంతో ఎలా పూజించాలి ఏంటనేది ఆగమాన్ని నిర్ణయించి, అలాగే ఒక జియర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ జియర్ స్వామివారి యొక్క చేతుల మీదగానే ప్రతి కైంకర్యం జరగాలని వారు తీసుకొచ్చిన నిర్ణయానికి గాను ప్రతి సంవత్సరం కూడా తిరునక్షత్రోత్సవాలు అనేవి జరుగుతాయి. ఈ యొక్క తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా 10 రోజుల ముందు నుండే జరుగుతాయి. 20వ తారీఖు ఈ యొక్క స్వామివారి యొక్క తిరునక్షత్రోత్సవం. ఆ రోజు కందప్పొడి ఉత్సవం అనేది జరుగుతుంది. ముందుగా ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా ముందుగా స్వామివారిని ఈ విధంగా 10 రోజుల పాటు విశేషమైన అలంకార కాదండి. స్వామివారి నుండి వచ్చిన వస్త్రాన్ని రామానుజుల వారికి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత రామానుజుల వారికి చటారి మర్యాద, పుష్ప కైంకర్యం అంటే పుష్పమాల వేయటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇక్కడ జరిగిన తర్వాత ఆ యొక్క స్వామివారి యొక్క చటారు అంటే దివ్య పాదుకలను, స్వామివారి యొక్క పాదుకలను రామానుజుల వారి యొక్క శిరస్సు మీద, భుజాల మీద, చేతుల మీద ఉంచి విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత విశేషంగా మండపంలో వేంచేపు చేసుకుని అక్కడ స్వామివారికి శాంతమొర అనే కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి విశేషమైన మంగళహారతులు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత యథావిధిగా స్వామివారి ఈ యొక్క కార్యక్రమం అనేది పూర్తవుతుంది. తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా ఈ యొక్క పూజ అనేది పూర్తవుతుంది. అలాగే 3వ రోజు ఈ యొక్క వస్త్రాలను అలంకరించుకుని స్వామివారు మళ్ళీ దర్శనం ఇస్తారు. అలా ఈ 11 రోజుల పాటు విశేషమైన వస్త్రాలంకరణలో స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో మాత్రం ఉదయం ఒకసారి స్వామివారి యొక్క త్రివేది సేవ అనేది జరుగుతుంది రామానుజుల వారిది. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అప్పుడు రామానుజుల వారు కూడా ఆ సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొంటారు. అక్కడ నుండి కూడా ప్రదక్షిణంగా పుష్కరిణి దగ్గరికి రాగానే అక్కడ జియంగారులు వీరందరూ కూడా రామానుజుల వారు రచించిన కొన్ని పాసురాలను వినిపిస్తూ స్వామివారి యొక్క శాంతిమొర కార్యక్రమం అనేది చేస్తారు. తర్వాత పుష్పాలు ఇవన్నీ కూడా సమర్పించి స్వామివారికి విశేషమైన ఆరాధన అంతా కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాహన సేవ అనేది జరిగింది. ఇప్పుడు రామానుజుల వారిని దగ్గరగా చూపిస్తాను చూడండి. అదిగోండి రామానుజుల వారు చూడండి ఎలా మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు.
ఇక్కడ కలశాన్ని అలంకరించుకుని కుడి చేతిలో అభయాన్ని వేస్తూ ఎడమ చేతిలో కలశం పట్టుకుని అమృత కలశాన్ని పట్టుకుని స్వామివారు మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా రామానుజుల వారి యొక్క ఉత్సవం అనేది జరిగింది. మీరు కూడా ఇక్కడ వీక్షించండి. రామానుజుల వారిని సైడ్కి మొత్తం చూపిస్తాను చూడండి. ఈ విధంగా రామానుజుల వారు అయితే ఉన్నారండి. మీరు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఇక్కడ నుండి కూడా కొంచెం మంగళవాద్యాలు వస్తూ ఉంటాయి, వీక్షించండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. వాయించు ఆపదు